హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, నేను బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఒక చెట్టు కింద, అంటే కింద అంతా చెరువు అనమాట ఫ్రెండ్స్. చెరువు పైన ఇప్పుడు రాళ్ల కుప్పల్లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. రాళ్ల కుప్ప మీద రెండు కాళ్ళు నిల్చోబెట్టినట్లుగా అమ్మాయి కూర్చుందనమాట. ఆ విధంగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పూర్తిగా కళ్ళు మూసుకొని, అంటే కిందకి చూస్తున్నట్లుగా వేశాను. ఆ లుక్ బాగాలేదని కొంచెం తెరిచినట్లుగా వేశాను. తర్వాత వద్దని పూర్తిగా ఓపెన్లో చేశాను. చూడండి ఫ్రెండ్స్, రకరకాల కళ్ళు అనమాట. మీకు అర్థం కావడం కోసం నేను రబ్ చేసే విషయాలు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం కళ్ళు మూసినట్లుగా కానీ, కంప్లీట్గా కిందకి చూసినట్లుగా ఉంటే ఎదుటి వాళ్ళకి మనం కన్ను మూసినట్లుగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ లుక్లో ఉండడానికి ఫస్ట్ అలా వేశాను. తర్వాత కళ్ళు పూర్తిగా కొంచెం లైట్గా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందనే లుక్లో కొంచెం ఓపెన్ చేశాను. తర్వాత పూర్తిగా ఓపెన్ చేసి సెలయేట్, అంటే చెరువుకి వెళ్ళి వాటర్కి వెళ్ళి చూస్తున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. లుక్ అనేది మారుస్తూ వేశాను. చూడండి, మీ అందరికీ అర్థం కావడం కోసం. ఎవరైతే డ్రాయింగ్ ఇష్టంగా నేర్చుకుంటారో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి బ్యూటిఫుల్ లేడీ. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, లుక్ అనేది మారుస్తూ వస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లేడీకి కళ్ళు పడుకున్నట్లుగా, అంటే కొంచెం ఓపెన్ చేసినట్లుగా, అలాగే పూర్తిగా కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నట్లుగా, ఇలా రకరకాల లుక్ వచ్చే విధంగా వేశాను. మీకు ఎలాంటి లుక్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అనమాట. అలాగే పక్కన చెట్టు వేశాను, అలాగే కిందంతా వాటర్ ఫ్రెండ్స్. అలాగే రాళ్ల కుప్ప మీద పెద్ద రాయి మీద కూర్చుంది ఫ్రెండ్స్. అలాగే పక్కనంతా రాళ్ళు, అలాగే కిందంతా వాటర్ ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది. పక్కన చెట్టు అనమాట. నాకైతే చాలా బాగుంది అనిపించింది. కలర్స్ వేసాకైతే ఇక ఎక్సలెంట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, పాదం అనమాట, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్. అలాగే చూడండి, చేతులు అనేది ఒక చెయ్యి మీద ఒక చెయ్యి వేసుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే రైట్ లెగ్ కూడా జస్ట్ ఆనిచ్చి వేసినట్టుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, జెల్లో అయితే గులాబీ పువ్వు పెట్టాను ఫ్రెండ్స్, రోజ్ అనమాట. మీకు ఎలాంటి ఫ్లవర్ సిస్టమ్ అయితే అలాంటివి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే హెవీ వర్క్ అయితే ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ అమ్మాయికి. చూడండి, చెట్టుకి ఆకులు అనమాట ఫ్రెండ్స్. రావి చెట్టు అంటారు కదా, రావి చెట్టుకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆకు, మనకి తమలపాకు ఆకుల మోడల్లా ఉంటుంది కదా, ఆ మోడల్ వచ్చే విధంగా ఆకులని వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఆకులు ఇష్టమైతే అలాంటి ఆకులు ట్రై చేయండి, నో ప్రాబ్లం. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే కింద చెరువు కాబట్టి అలాంటి లుక్ వచ్చే విధంగా వేశాను అనమాట. చూడండి, రాళ్ల కుప్పలు, చిన్న చిన్న రాళ్ళు అనమాట. అలాగే అమ్మాయి అయితే పెద్ద రాయి మీద కూర్చుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చెట్టు అనమాట, ఆకులు. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా ట్రై చేస్తాను, ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటివి కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేయడానికి నేను 100% ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది. చూడండి, ఆకులు అనేది వేస్తున్నాను. మీకు ఎలాంటి ఆకులు ఇష్టమైతే అలాంటి వేయండి. సూర్యుడు, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. అందంగా అనిపించింది, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి మిస్టేక్స్ పడ్డా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. రబ్ చేసుకొని నీట్ చేసుకోవచ్చు, మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం చూడండి, రైట్ లెగ్ కూడా వేసాను. జస్ట్ కొంచెంగా కనపడుతుంది అనమాట ఫ్రెండ్స్, కంప్లీట్గా కనపడదు. ఎందుకంటే మనం ఇటు సైడ్ లుక్ నుంచి చూస్తున్నాం కాబట్టి, అంటే మనం ఎదురు లుక్లో లేం కదా ఫ్రెండ్స్, పక్కన లుక్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ యాంగిల్లో అలాగే కనపడుతుంది అనమాట. చూసే లుక్ కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆ లుక్ అనమాట. చూడండి, డైరెక్ట్ లుక్ అయితే ఫేస్ అనేది ఎదురుగా వేయాలి. అమ్మాయి కొంచెం పక్కగా ఫేస్ పెట్టి తన ఒక చేయి మీద ఒకటి వేసుకొని అలా వంపుగా ఫేస్ పెట్టింది ఫ్రెండ్స్. చూడండి, అలాగే పక్కన ఆకులు, ఇంకో కొమ్మలాగా వేసి ఆకులు వేశాను. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తున్నాను అనమాట. కలర్స్ వేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు అనమాట ఓపెన్ చేసి చూస్తున్నట్లుగా వేశాను. చూడండి,
అలాగే లిప్స్, ఫేస్ అంతా కూడా బ్లాక్. ఫేసే కాదు ఫ్రెండ్స్, మొత్తం ఓవరాల్గా మనం బ్లాక్ జెల్ పెన్ వాడాం ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు బ్లాక్ స్కెచ్ ఉంటే అదైనా వాడండి. ఏదైనా డార్క్ కలర్స్ వాడితేనే మనకి తర్వాత కలర్స్ వేసాక హెవీగా బ్రైట్గా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చెయ్యి అనమాట, ఒక చెయ్యి మీద ఒకటి వేసాను ఫ్రెండ్స్. చూడండి, అంటే హెవీ డిజైన్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. అమ్మాయి లంగా ఓణి వేసుకుందనమాట, జస్ట్ లంగా ఓణి. చూడండి ఫ్రెండ్స్, నేను హెవీగా ఇలా జస్ట్ మధ్యలో అంతా బాల్ మోడల్ లాగా వేశాను. చూడండి నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆకులాగా 3 ఆకుల్లాగా వేసాను, మళ్ళీ గొలుసు మోడల్ లాగా వేశాను. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీగా వేయలేదు. మీకు ఏమైనా హెవీ డిజైన్ వేసుకోవాలంటే నో ప్రాబ్లం, అలాంటి ఏమైనా వేసుకోండి. చూడండి, రాళ్ళ కుప్ప పక్కన సన్న గ్రాస్ వేశాను, లైట్గా గ్రాస్ వేశాను అనమాట. అంటే మనకి చెరువు పక్కన చిన్న చిన్న గ్రాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇలాంటి మనకి మంచి సీనరీల విధంగా చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటి లుక్లో మనం డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే అద్భుతంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. మనకు అది లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, అలాగే తామర పూలు కూడా వేశాను ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత వేశాను, తామర పూలు కూడా వేశాను, అందంగా ఉంటుందని. మీ ఇష్టం, మీకు వేయాలనిపిస్తే వేయండి, లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అంతా కూడా నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను. తర్వాత కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. కలర్స్ వేసాక చాలా బాగుంది. చూడండి, నేను కాండానికి ఏమో బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఆకులు అంతా గ్రీన్ కలర్ వాడాను, ఆకాశానికి స్కై బ్లూ కలర్ వాడాను, అలాగే సూర్యుడికి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే అమ్మాయి హెయిర్ అనమాట, బ్లాక్ అంటే డార్క్, అంటే హెయిర్ ఎవరికైనా బ్లాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా బ్లాక్ వేశాను అనమాట. నాకైతే కలర్స్ వేశాక చాలా అద్భుతంగా అనిపించింది, చాలా హెవీగా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, హెయిర్ అనమాట, అమ్మాయి హెయిర్. అలాగే చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అనమాట, టెంపుల్ మోడల్ అంటారు కదా, టెంపుల్ మోడల్ ప్లస్ గొలుసు మోడల్ అనమాట. దాని చుట్టూ గొలుసులాగా వేసుకుంటూ వచ్చాను. టెంపుల్ డిజైన్ అంటారు కదా ఫ్రెండ్స్, శారీస్కి ఉంటాయి కదా, ఆ విధంగా లంగాకి అనమాట. లంగాకి ప్లస్ గొలుసు మోడల్ లాగా వేశాను, దాన్ని మొత్తం రౌండ్గా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్. అలాగే బాల్ మోడల్ వేశాను, సన్నగా బాల్ లాగా. మీకు ఎలాంటి డిజైన్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను సింపుల్గా వేశాను అనమాట, చుట్టూతా హెవీగా ఉంది కాబట్టి అమ్మాయిని హైలైట్ చేయలేదు, అమ్మాయికి సింపుల్ డిజైనే వేశాను ఫ్రెండ్స్. నార్మల్ అమ్మాయిలాగా సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలర్స్ వేసాకైతే అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే ఎంతో మారుతూ చాలా అందంగా అనిపించింది, చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. చూడండి, అది అంతా బ్రౌన్ వేశాను, కాండానికి అలాగే కొమ్మలకి అంతా బ్రౌన్ వేశాను, అలాగే ఆకులకి గ్రీన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఆకాశం స్కైకి అంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను, అలాగే వాటర్ కూడా స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. నాకైతే చాలా 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 అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ లేడీ అందమైన ప్రదేశాల్లో కూర్చుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాంటి వాతావరణంలో అమ్మాయి కూర్చున్నట్లుగా వేశాను కదా ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. చూడండి, తామర పూలలాగా కూడా వేశాను. నాకైతే తామర పూలు కూడా చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి. నేను పింక్ వాడాను తామర పూలకైతే, అంటే సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీగా వేయలేదు, మొత్తం సింపుల్గా అక్కడక్కడగా అన్నట్లు వేశాను. మీ ఇష్టం, వేస్తే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. అందంగా ఉంటుందని వేశాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్లో అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి రాళ్ళ కుప్ప ఏ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్లాక్గా ఉంటుంది కదా, అందుకని లైట్ బ్లాక్ వేశాను, డార్క్ బ్లాక్ వేయలేదు ఫ్రెండ్స్. లైట్గా మనకి కొండరాళ్ళు మోడల్ లాగా ఉంటాయి కదా, ఆ లుక్లోనే ఉండేటట్టుగా వేశాను. చూడండి, అలాగే ఆకులకి అన్నిటికీ గ్రీన్ వేశాను. నా అమ్మాయికి ఏమో ఎల్లో కలర్ వేశాను, అలాగే రెడ్ కూడా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పింక్ అను ఎల్లో వాడాను ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లౌజ్కి పింక్ వేశాను, బార్డర్ కూడా పింక్ వేశాను, లంగా అంతా ఎల్లో కలర్ వాడాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది. నాకైతే హెవీగా చాలా అందంగా చాలా రిచ్ లుక్ లాగా అనిపించింది. సింపుల్గా వేసినా కూడా హెవీగా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, అమ్మాయికి అంత బాడీకి అంతా స్కిన్ టోన్ వేశాను, రోజుకేమో పింకే వాడాను ఫ్రెండ్స్, మ్యాచింగ్ విధంగా ఉంటుందని.
ఓవరాల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.